పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీఆర్ఎస్లో నిస్తేజం నెలకొంది. పార్టీ అధినాయకత్వం ఆదేశాలను కేడర్ బేఖాతరు చేస్తోందనే ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు నేతల నుంచి స్పందన కరువైందనే చర్చ సాగుతోంది. లోక్సభ ఎలక్షన్లకు సమర సన్నాహాలు సిద్ధం చేసుకోవాల్సిన సమయంలో గులాబీ సైనికులు అస్త్ర సన్యాసం చేశారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ పరిణామాలు గులాబీ పార్టీ దళపతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయనే టాక్ కూడా నడుస్తోంది. బీఆర్ఎస్ బాస్ ఆదేశాలను పార్టీ కేడర్ బేఖాతరు చేయడానికి కారణమేంటి? ఉద్యమాలకు దూరంగా ఎందుకుంటున్నారు? కేడర్లో నెలకొన్న నిస్తేజం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపనుందా? కారు పార్టీ అధినేతలు టెన్షన్ పడుతున్నారా? తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి పెరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీ అస్త్ర శస్త్రాలతో అమ్ముల పొదిని తయారు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ మాత్రం అస్త్ర సన్యాసం చేసిందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని హస్తం పార్టీ సర్కార్ తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా కారు పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు జరిగిన నిరసన కార్యక్రమాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేతల ఆదేశాలను ఆ పార్టీ క్యాడర్ బేఖాతరు చేసిందనే విమర్శలున్నాయి. లోక్సభ ఎన్నికల మూడ్లో ఉన్న హైకమాండ్ దీనొక అవకాశంగా భావించి హల్చల్ చేయాలని ప్రయత్నించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు అన్ని జిల్లాల అధ్యక్షులకు జన సమీకరణపై టార్గెట్ పెట్టారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమైన నాయకులే డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. చాలా మంది నేతలు పార్టీ ఆదేశాలను లైట్ తీసుకోవడం పార్టీ అధినేతలను ఆందోళనకు గురిచేసింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత నిర్వహించిన తొలి ఆందోళన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు ముఖం చాటేయడం కారు పార్టీలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతోందనే చర్చ సాగుతోంది. పార్టీ అధికారం కోల్పోవడంతోనే ఉద్యమాలకు నేతలు దూరంగా ఉంటున్నారు అనే టాక్ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నిరుత్సాహంతో ఉన్న క్యాడర్లో జోష్ నింపేందుకు ఎల్ఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాన్ని అవకాశంగా మలుచుకోవాలని గులాబీ పార్టీ భావించింది. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. కామారెడ్డి, బాల్కొండ మినహా మిగతా చోట్ల తొలి నిరసన కార్యక్రమాలు తుస్సుమన్నాయి. బాల్కొండలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మినహా మిగతా చోట్ల క్యాడర్ నుంచి స్పందన లేదు. కొన్ని చోట్ల అసలు కార్యక్రమాలే జరగలేదు. ఇంకొన్ని చోట్ల మొక్కుబడిగా టెంటేసి మమా అనిపించారు అని పార్టీలోనే చర్చ జరిగింది. నిజామాబాద్ ధర్నా చౌక్ లో నిర్వహించిన నిరసనకు అర్బన్, రూరల్ నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ద్వితీయ శ్రేణి నాయకులు పాల్గొని ఫోటోలకు పోజులిచ్చి వెళ్లిపోయారు అనే విమర్శలున్నాయి. ఆర్మూర్, బోధన్లో ధర్నాల ఊసేలేదు. రోజు కేసీఆర్, కేటీఆర్ చుట్టూ చక్కర్లు కొట్టే జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అసలు అడ్రస్ లేకుండా పోవడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి నిరసన కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిన జిల్లా అధ్యక్షుడే డుమ్మా కొట్టడంతో గులాబీ పెద్దలు కంగు తిన్నారట. కామారెడ్డి జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కొన్ని చోట్ల నిరసనలే జరగలేదు. ఒక్క కామారెడ్డిలో మాత్రమే నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం దగ్గర నిర్వహించిన ధర్నాలో మాజీ విప్ గంప గోవర్ధన్, కారు పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ పాల్గొన్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్స్వాడలో ఉద్యమం చేపట్టలేదు. ఈ స్థానం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ లో ఉండడంతో నిరసన కార్యక్రమం నిర్వహించలేదట. ఎల్లారెడ్డి, జుక్కల్ నేతలు కనీసం స్పందించలేదు. ఇక ఎల్లారెడ్డిలో స్థానిక చోటా నేతలు మీడియా మీట్ పెట్టి చేతులు దులుపుకున్నారు అనే విమర్శలున్నాయి. జుక్కల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో క్యాడర్ నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారట. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితం కావడంతో ఈ పరిస్థితి నెలకొందనే టాక్ నడుస్తోంది. ఎవరికి వారు ఇలా అంటిముట్టనట్టుగా వ్యవహరించడాన్ని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుందట. ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం తప్పదని భావిస్తోంది. దీంతో పార్టీని సెట్ రైట్ చేయాలని చూస్తోంది. ఎల్ఆర్ఎస్ నిరసన కార్యక్రమాన్ని లైట్ తీసుకున్న నేతల విషయంలో బీఆర్ఎస్ బాస్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.